హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు కూడా ఇలాంటి గ్లాస్ పెయింటింగ్ని మీ మదర్కి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారా? దీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం పదండి. ముందుగా ఒక డిజైనర్ షీట్ తీసుకోవాలి. దాంతోపాటు ఒక ట్రాన్స్పరెంట్ షీట్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు రెండింటిని ఈక్వల్గా పెట్టుకొని అది కదలకుండా ఉండడం కోసం ప్యాడ్కున్న క్లిప్కి అటాచ్ చేసుకుంటున్నాను. అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 3D అవుట్లైనర్తో నేను దానిపైనే డ్రా చేస్తున్నాను. మీరు 3D అవుట్లైనర్ కానీ లేదా 3D అవుట్లైనర్ గ్లిటర్ కానీ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఆ డ్రాయింగ్ పైనే డ్రా చేయాలన్నమాట. కొంచెము థిక్గా డ్రా చేయండి, తిన్నుగా అయితే డ్రా చేయకండి. ఎందుకంటే థిన్గా డ్రా చేసినప్పుడు మీరు దాని లోపల గ్లాస్ పెయింట్ పోసినప్పుడు అది బయటకు అనేది వచ్చేస్తుంది. థిన్గా డ్రా చేసినప్పుడు అది ఎండిపోయిన తర్వాత మీరు గ్లాస్ పెయింట్ దాని మీద అప్లై చేసినప్పుడు దాని లోపల అది బయటకు అనేది రాదనమాట. సో దానికోసం మనము థిన్గా కొంచెం అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా మొత్తం థిన్గా అప్లై చేసుకోండి. ఇలా ప్రతి డీటెయిలింగ్ కూడా నీట్గా డ్రా చేసుకోవాలి. ఇంకా ఐస్, ఐబ్రోస్, లిప్స్కి మీకు నచ్చిన కలర్స్ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే మొత్తం గోల్డ్ని అప్లై చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇది మొత్తం అయిపోయిన తర్వాత నేను దీనిపైన బ్లాక్ కలర్తో పెయింట్ అనేది చేసుకుంటాను కాబట్టి నేను మొత్తము ఇదే డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు గోల్డ్ కలర్ ఉన్నట్టే వేరే వెరైటీ కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీకు కావాల్సిన కలర్ని ఐస్కి, లిప్స్కి అప్లై చేసుకోవచ్చు. నేనైతే మొత్తం గోల్డే అప్లై చేస్తున్నాను. చిన్న చిన్న స్మాల్ డీటెయిల్ని కూడా నీట్గా డ్రా చేసుకోవాలి. అప్పుడే పిక్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో కొంచెం ఓపికతో నిదానంగా బాగా డ్రా చేయండి. ఇలా మొత్తం డ్రా చేయడం అయిపోయిన తర్వాత దీన్ని 1 అవర్ దాకా డ్రై అవ్వనివ్వాలి. ఎందుకంటే మనం డ్రై అవ్వకుండా గ్లాస్ పెయింటింగ్ని దీని మీద అప్లై చేసామంటే ఇది కలిసిపోతుంది, దాంతో అంటే మెర్జ్ అయిపోతుంది. అప్పుడు బాగోదు, బాగా కనిపించదు అనమాట, చూడ్డానికి నీట్గా ఉండదు. సో ఇది డ్రై అయిన తర్వాత దీని లోపల గ్లాస్ పెయింటింగ్ పోసారంటే అది బయటికి వెళ్ళదు, నీట్గా చూడ్డానికి కూడా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు గ్లాస్ పెయింటింగ్ని తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. ఇదంతా హెయిర్ కాబట్టి నేను బ్లాక్ కలర్ని అప్లై చేసుకుంటున్నా. ఇలా నిదానంగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు బబుల్స్ అనేవి కూడా వస్తాయి కాబట్టి స్లోగా చూసి అప్లై చేయండి. ఇలా అప్లై చేసుకున్నాక చూడండి, ఇక్కడ బబుల్ వచ్చింది కదా, దాన్ని పిన్నుతో కానీ లేదా సైడ్కి ఇలా తీసి బయటికి తీసేయాలి, లేకపోతే చూడడానికి బాగుండదు నీట్గా. లేదంటే మీ దగ్గర టూత్ పిక్ కానీ సూది కానీ ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని గుచ్చారంటే ఆ బబుల్ మీద అది పగిలిపోతుంది అన్నమాట. ఒకవేళ పగడం లేదు అనుకుంటే మీరు దాన్ని చివరి దాకా తీసుకొచ్చి దాన్ని బయటికి తీసేయండి. ఇలా నీట్గా కలర్ వేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను బబుల్స్ వచ్చినప్పుడు పిన్నిస్తో గుచ్చి పగలగొడుతున్నాను. ఇలా బబుల్స్ లేకుండా నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టు గ్లాస్ పెయింట్ని వేసుకోవాలి. ఇలా
ఇలా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత నేను ఫేస్కి అక్రాలిక్ పెయింట్ని యూస్ చేస్తున్నాను అనమాట. అక్రాలిక్ పెయింట్ తీసుకొని ఫేస్కి అప్లై చేస్తున్నాను. దాన్ని మనము 2-3 టైమ్స్ అనేది అప్లై చేయాలన్నమాట. ఫస్ట్ లేయర్ వేసేయాలి. ఫస్ట్ ఒకసారి పూసేసి డ్రై అవ్వనివ్వాలి బాగా. కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ దాని మీద ఇంకొక లేయర్ని వేయాలి. వేసిన తర్వాత దాన్ని కూడా బాగా డ్రై అవ్వనివ్వాలి. బాగా డ్రై అయిన తర్వాత మీకు సెకండ్ టైం బాగా అనిపించిందంటే ఓకే, లేదు ఇంకా బాగా అంటుకోలేదు అనిపించినప్పుడు థర్డ్ టైం వేయండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఎంత బాగా వచ్చింది కదా. ఇలాగా మీరు కూడా 2 టైమ్స్ 3 టైమ్స్ వేసుకున్నారంటే బాగుంటుంది. సో నేను డ్రై అయిపోయాక అక్రాలిక్ పెయింట్తో ఐబ్రోస్కి, ఐస్కి, ఐలాషెస్ అంతా నీట్గా నేను బ్లాక్ కలర్ అక్రాలిక్ పెయింట్తో డ్రా చేసుకుంటున్నాను. ఇది మీ ఇష్టము, మీరు ఏ కలర్ అయినా డ్రా చేసుకోవచ్చు. ఇలా నీట్గా నోస్కి అంతా డ్రా చేసుకుంటున్నాను. అలాగే నేను బేబీ హెయిర్కి, బేబీ ఐబ్రోస్కి, ఐస్కి, నోస్కి కూడా డ్రా చేస్తున్నాను. అలాగే మదర్ లిప్స్కి, బేబీ లిప్స్కి నేను రెడ్ కలర్ అక్రాలిక్ పెయింట్ని అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మనము దీన్ని బాగా డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాత ఒక కార్డ్బోర్డ్ కానీ లేదా మీ దగ్గర ఉన్న ఏ అట్టనైనా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు గమ్ముని అప్లై చేయాలి. 4 సైడ్స్ చుట్టూ కూడా బాగా గమ్ముని ఇలా అప్లై చేసుకోవాలి. మిడిల్లో కూడా అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు మనం దాన్ని చేత్తో నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనం ఎక్కడైతే గమ్ము అప్లై చేసామో అక్కడంతా కూడా నీట్గా మీ హ్యాండ్తో స్ప్రెడ్ చేయాలి. చేసిన తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ కార్డ్బోర్డ్ మీద అతికించాలి. ఇలా నీట్గా అతికించిన తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే సిజర్తో కట్ చేసుకోండి. ఇప్పుడు మనం గ్లాస్ పెయింట్ వేసుకున్న OHP షీట్ని తీసుకొని సేమ్ ఇప్పుడు మనం గమ్ ఎలా 4 సైడ్స్ అప్లై చేసామో అలా అప్లై చేసి ఆ షీట్ని ఆ కార్డ్బోర్డ్ మీద అతికించాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అతికించిన తర్వాత నీట్గా ఇలా హ్యాండ్తో గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత దీని మీద ఇంకొక ట్రాన్స్ఫర్ షీట్ తీసుకొని ఇలా 4 సైడ్కి గమ్ అప్లై చేసి దాన్ని అతికించాలన్నమాట. ఎందుకంటే ఇది డస్ట్ ఏం పడకుండా ఉండడం కోసం అన్నమాట. ఒకవేళ డస్ట్ పడినా దీన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో దానికోసమని ఇలా 4 సైడ్స్ నీట్గా గమ్ అప్లై చేసి అలాగే ముందు ఎలా హ్యాండ్తో స్ప్రెడ్ చేసుకున్నామో అలా స్ప్రెడ్ చేసి దాని మీద మనం ట్రాన్స్ఫర్ షీట్ని అతికించాలి. అతికించిన తర్వాత దీని లుక్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కలర్ రోల్ టేప్ తీసుకొని మీకు నచ్చిన ఏ కలర్ రోల్ టేప్ అయినా తీసుకొని దీని చుట్టూ అతికించాలన్నమాట. అతికించిన తర్వాత చూడండి దీని ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.